మన ఇంటికొచ్చి మన కుటుంబం గురించి మాట్లాడడానికి ఎంత ధైర్యం వాళ్ళకి? చంపేయాలరా వాళ్ళని. విశ్వ, ఏం మాట్లాడుతున్నావురా? ఆ రోజు ఆ రామరాజుగాడు చిన్నత్తని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే వాణ్ణి మీరేం చేయకుండా వదిలేదు. ఇప్పుడు వాడి చిన్న కొడుకు నా చెల్లిని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే వాణ్ణి కూడా ఏం చేయకుండా వదిలేశాం. మనం ఇంకా ఇలాగే దద్దమల్లా చూస్తూ ఉంటే చిన్న పిల్లలు కూడా మనల్ని చూసి ఎగతాళి చేస్తారు. మీరు నాకు ఎన్ని సంబంధాలు చూసినా ఇలాంటి అవమానాలే జరుగుతాయి. అందుకే ఈ ఊళ్ళో ఉండి ఈ అవమానాలతో చచ్చే కంటే మనం చేసేదే లేదు కదా. ఆపరా! రేయ్, ఇది మన ఊర్రా. మన ఊళ్ళో బతకడానికి, మనకింత అవమానం జరగడానికి ఆ రామరాజుగాడు ఒక వదిలిపెట్టను. ఇక నుంచి ఆ రామరాజుగాణ్ణి ప్రతి క్షణం చస్తూ బతికేలా చేస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు భద్రావతే కాదు. ఆల్ ది బెస్ట్ సాగర్. కాస్త టెన్షన్గా ఉంది నర్మదా. ఎగ్జామ్ అంటేనే అలాగే ఉంటుంది, కానీ నర్వస్ అవ్వకు. నీకు ఆన్సర్స్ తెలియకపోతే టైం వేస్ట్ చేయకు. నీకు వీలైనట్టే కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ రాసుకో. వాటిని చకచకా రాసి తర్వాత మిగతా వాటి గురించి ఆలోచించు, ఓకేనా? ఓకే. సరే, టైం అయింది, వెళ్ళు. ఇదిగో, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.